ఏవండోయ్, ఆగండి ఆగండి ఆగండి. ఈ కూర అయితే ఎవరైతే మిస్ అయ్యి మాత్రం అస్సలు వెళ్ళకాకండి. మిస్ అయ్యారంటే ఇంత మంచి కూర అయ్యో తినకుండానే వెళ్ళిపోయామే అన్నట్టు అనుకుంటారనమాట. మీరు ఈ కూర వండుతుంటే మీ పక్కింటోళ్ళు కూడా వచ్చేసి అక్క, పిన్ని, మీ ఇంట్లో ఏం కూర వండుతున్నారు, ఇంత మంచి స్మెల్ వస్తుంది, మీరే తింటారా, మాకు కూడా ఏమైనా పెడతారా అని కంపల్సరీ అయితే అడిగేస్తారు. బాణీలో వచ్చేసి చక్కగా ఆయిల్ వేసేసుకొని మంచిగా ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసేసుకొని వేసేసి తర్వాత అవి ఏగుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడైతే చికెన్కి అయితే మసాలా అయితే వేద్దాము మనం. నేనైతే ఒక అర కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. అర కేజీ చికెన్లో వచ్చేసి ఒక 2 స్పూన్ కారం అయితే వేసాను అనమాట. సో ఇక్కడ మీకు మంచి స్మెల్ రావడానికి, మీ కూరని మంచి టేస్ట్ ఇవ్వడానికి సో ఇదే మసాలా అయితే వాడండి. అద్దరిపోతుందనమాట ఈ మసాలా వేస్తే. ఈ మసాలాకు వచ్చేసి ఏమేమి కావాలంటే ఒక 2 స్పూన్లు అయితే ధనియాలు, ఒక స్పూను గసగసాలు అండ్ యాలకులు మంచిగా వేపేసేసి దాన్ని అయితే మిక్సీ చేసేసుకొని ఇలా పౌడర్ అయితే ఒక 2 స్పూన్లు అయితే మీ చికెన్లో వేసుకోండి. మీ చికెన్లో వేసుకున్నాక అంతేనబ్బా, చూడండి మీ కూర స్మెల్ ఈ గల్లీ నుంచి ఆ గల్లీ వరకు వెళ్తుంది. నన్ను అడగండి తర్వాత ఏంటండి మీరు చెప్పింది నిజమా అబద్ధమా అని చెప్పేసి అట్లా ఉంటుందన్నమాట మనతో పెట్టుకుంటే. మనమైతే ఇందాక ఆనియన్స్ అయితే ఇట్లాగైతే గిన్నె పెట్టుకుని సిమ్లో పెట్టుకున్నాం కదా. ఈ ఆనియన్స్ వచ్చేసి ఇట్లాగైతేనే వేగాలి, మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే కంపల్సరీ వేగాల్సిందే. పచ్చి పచ్చిగా ఉంటే కూర అనేది టేస్ట్ అనేది పాడైపోతుంది. కానీ ఇట్లా వేగితే మాత్రం మీ కర్రీకి వచ్చేసి మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి ఒక 5 పచ్చిమిరపకాయలు బాగా కడిగేసేసి మంచిగా బారుగా ఇలా కోసేసుకుని వేసేసుకోండి. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయ రోట్లో నూరేసేసి ఒక 2 స్పూన్లు అయితే వేసేసి మంచిగా కలపండి కూరని. చూడండి కలిపేసినాక తర్వాత ఒక 10 నిమిషాలు ఆగినాక చూస్తే కనుక ఇట్లా అయితే ఆయిల్ అయితే ముక్క బాగా వేగి ఆయిల్ బయటకు వస్తుంది కదా. అప్పుడు వచ్చేసి మనమైతే ఒకటే టమాటా వేసుకోవాలి. ఈ టమాటా కూడా ఇది ముఖ్యమైనది మీకు చెప్పేది. మనం ఎప్పుడైనా చికెన్లో వచ్చేసి టమాటా ఎప్పుడు ఎక్కువ అవుతుందో అప్పుడే మన కూర పాడైపోయినట్టు. సో అందుకే వచ్చేసి చికెన్లో ఎప్పుడైనా సరే చాలా తక్కువ టమాటాలు వేసుకుంటే ఎక్కువ టేస్ట్ ఉంటుందన్నమాట. నేనైతే ఒకటే టమాటా వేసినాను. ఒకటే టమాటా వేసినాక కొద్దిగా వాటర్ పోసి మూత అయితే పెట్టేశాను. మూత పెట్టేసేసి తర్వాత ఒక 5 నిమిషాలు ఆగినాక ఇట్లా తీసాను. చూసారా నీళ్ళన్నీ ఇలా బయటకు వచ్చేసినాక చక్కగా ఉడుకుతూ ఉంటుందన్నమాట ముక్క. మళ్ళీ తర్వాత వచ్చేసి ఒక 10 నిమిషాలు అయితే చక్కగా అయితే ఉడకబెట్టేసుకోవాలి. వాటర్ అయితే మనం చిన్న గ్లాసుడు వాటర్ పోసుకోవాలి. తర్వాత వచ్చేసి లాస్ట్లో ఇంకా ఇలా ఉడికిపోయినాక కొత్తిమీర అయితే కొద్దిగా వేసేసేసుకొని ఒక 4-5 అట్లు ప్లేట్లు వేసుకుని, అట్లు అంటే దోశలు ప్లేట్లు వేసుకొని మంచిగా గిన్నెలో చికెన్ పులుసేసుకుని 2 ముక్కలు వేసుకుని నంచుకొని తింటా ఉంటే అబ్బా, నిజంగా మా ఆంధ్ర వాళ్ళు అయితే ఇట్లాగే చేస్తారబ్బా. ఈ సూపే గ్లాస్లో పోసుకుని తాగేయాలన్నంత మంచిగా ఉంటుందన్నమాట.